హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు వచ్చేసి సంతోష్ శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టార్గెట్ డే. ఈరోజు మనం ఒక ఇండికేటర్ ప్లస్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎలా వేసుకోవాలి, ఓకే, బిగినర్స్ కోసం. మీరు ఆల్రెడీ సీనియర్స్ అయితే మీకు ముందుగానే ఐడియా ఉంటుంది ఎలాంటి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వేసుకోవాలనేది. కొంచెం బిగినర్స్ కోసం నేను చూసే విధానాన్ని మీకు చెప్తాను. ఒకవేళ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం ట్రెండ్ లైన్ ద్వారా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని ఐడెంటిఫై చేస్తారు. ఒక ఛానల్ ద్వారా కూడా మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని ఎలా వేసుకోవాలనే చూస్తారు. కానీ మనం చేసేది మీరు ఇంట్రాడే కనుక అయితే బెస్ట్ టైం ఫ్రేమ్ వచ్చేసి 30 minutes అండ్ 15 minutesలో మాత్రమే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని వేసుకోవడానికి అలవాటు చేసుకోండి. సో 30 minutes ఈజ్ ద బెస్ట్ వే టు మనకు 30 minutesలోనే వేసుకోవడం వల్ల ఎగ్జాక్ట్లీ అంటే కరెక్ట్గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే సెకండ్ పాయింట్ వచ్చేసి, ఇప్పుడు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది మామూలుగా ఇలా విక్ ఎక్కడ ఉంటే అక్కడ, ఓకే, ఇది లోలో ఉంటే ఇక్కడ వేయడం అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు ఇది కొంచెం ఉన్న మార్కెట్లో ఇలా కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ వన్ లైన్ తోటి రావడం లేదు. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది ఇలా వేసుకోవడం వల్ల కరెక్ట్గా ఒక జోన్ ఐడెంటిఫై చేయడం వల్ల, అంటే దీన్ని డిమాండ్ జోను, ఓకే, ఇక్కడ వచ్చి మళ్ళీ ఇదొక సప్లై జోను, ఓకే, ఇలా రెసిస్టెన్స్ సప్లై జోను, కింద వచ్చేసి డిమాండ్ జోను, ఇది అనడం జరుగుతుంది. సో ఇలా మనం ఏదైతే విక్స్ ఉన్నాయో ఆ విక్స్కి కంప్లీట్గా వచ్చే విధంగా తీసుకోవాలి. ఇంకొకటి మీరు గమనించారంటే, మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర ఉన్నప్పుడు మనం ఇక్కడ ఏం ఆలోచిస్తామంటే, సో ఇది బ్రేక్ అవుతుంది, ఇక్కడ నేను పీ తీసుకోవాలి, కరెక్ట్గా ఇక్కడికి వచ్చి రివర్స్ అవుతూ ఉంటుంది. ఓకే, ఆ రివర్స్ అయినప్పుడు మనం ఏం చేస్తాం, ఒక పీ లెట్స్ ఎగ్జాంపుల్ మీరు పీలో ఉన్నారు, ఇక్కడ తీసుకున్నారు, ఇక్కడ మీరు హోల్డ్ చేస్తున్నారు అంటే స్పైక్ వచ్చేసి ఇక్కడ మీ ఇంటికి వచ్చి మీరు బుక్ చేసే లోపే రివర్స్ అవుతుంది. లేదు అని అంటే మీకు ఇక్కడ స్టాప్ లాస్ మీరు ఇక్కడ రెసిస్టెన్స్ కింద సపోర్ట్ కింద పెట్టినప్పుడు ఇక్కడ మీ స్టాప్ లాస్ హిట్ అయ్యే పైకి వెళ్ళిపోతుంది. అలాంటి సందర్భాలు చాలామందికి జరిగి ఉంటాయి. సో దీనికి మనం కొంచెం అంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర ఎలా మనం ట్రేడ్ చేస్తూ ఎలా బిహేవ్ చేయాలి అనేది కూడా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇది ఒక ట్రెండ్ లైన్ కూడా ఇలా వేస్తే చూడండి, ఈ ట్రెండ్ లైన్లో ఇది వీక్లీలో ఉంది, అంటే మీకు చూపించడం కోసం ఇది ఎలా వర్క్ అవుతుందో ఇక్కడ గమనించండి. ఇది ఒక ట్రెండ్ లైన్ వచ్చినప్పుడు ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసినట్టు చేసి ఇమీడియట్లీ ఫాల్ అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు మనం ప్రజెంట్ ఉన్న మార్కెట్లో కూడా ఇది వీక్లీ లెవెల్లో ఈ ట్రెండ్ లైన్, ఓకే, వీక్లీలో చూస్తే ఈ ట్రెండ్ లైన్ వచ్చింది. డేలో మాత్రం ఒకసారి ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో మనకు వేరే విధంగా మూవ్ అవ్వడం జరిగింది. ఓకేనా, డే టైం ఫ్రేమ్లో నేను చూపించే ఇండికేటర్ ఆల్రెడీ మీరు చూసే ఉంటారు వేరే వీడియోలో కొంచెం. ఓకే, ఇదొక డే టైం ఫ్రేమ్లో వస్తే మనకు ఒక ట్రెండ్ లైన్ వచ్చింది, ఇది ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కింద చూస్తాం. ఈ ట్రెండ్ లైన్ వచ్చిన తర్వాత మనం ఇక్కడ ఒక మెయిన్ స్వింగ్ ఉంది కదా, చూడండి, ఇలా విక్కులు కలుపుకొని మొత్తం ఒక జోన్గా వేసుకోండి. విక్కులు కలుపుకొని కంప్లీట్గా ఒక జోన్గా వేసుకోండి. ఇప్పుడు ఇది ఒక స్వింగ్ తర్వాత వచ్చింది, ఈ విక్కు కలుపుకొని, సో ఇది ఒక జోన్. మనకు క్లియర్గా ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది మనకి ఇప్పుడు ఐడెంటిఫై అయిపోయింది. ఇక్కడ కింద ఉంది చూసారా, దీని వరకు రాలేదు మార్కెట్. ఓకే, ఆ పైన రివర్స్ అయింది. సో పైన రివర్స్ అయినప్పుడు ఇక్కడ ఒక సపోర్ట్ జోన్ ఉంది. ఆ మేజర్ సపోర్ట్ జోన్ ఏదైతే ఉందో మీరు గమనించారంటే ఈ వీక్ను మీ బాడీకి వేసుకున్నప్పుడు ఎగ్జాక్ట్లీ ఇక్కడే సపోర్ట్ తీసుకొని మార్కెట్ పైకి వెళ్ళిపోయింది. ఓకే, చాలా జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు మనం డేలో వేసుకున్నాం, మళ్ళీ మనం 1 hourలోకి వచ్చి చూసామంటే చూడండి, ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్లో ఎలాంటి మూమెంట్ జరిగింది, ఇది మనం ఇలా ఐడెంటిఫై చేసుకోవాలి. మళ్ళీ 1 hourలోకి వచ్చేసరికి మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేవి మారుతున్నాయి. ఇలా లెట్స్ ఎగ్జాంపుల్ ఇది ఒకటి చూసుకోండి, ఇది బ్రేక్ అవ్వగానే ఇది ఒకసారి బ్రేక్ చేయడానికి ట్రై చేసింది, కానీ ఇది బ్రేక్ అవ్వగానే కంటిన్యూ వెళ్ళిపోయింది. మళ్ళీ ఇక్కడికి వచ్చేసాక ఇది ఒక సపోర్ట్ జోన్ కింద యాక్ట్ చేసినాయి. ఓకే, చూడండి, ఇక్కడ ఎక్కడైతే కనెక్ట్ చేసామో మన పాయింట్స్, ఇది బ్రేక్ అవ్వగానే ఇలా వెళ్ళిపోయింది. ఓకేనా, ఇప్పుడు మనం 30 minutes ఇంట్లో గమనించాలంటే చూడండి, 30 minutesలో
ఇది ఒక మేజర్ రెసిస్టెన్స్ లాగా వర్క్ చేసింది. ఎక్కడైతే ఇలాంటి విక్స్ ఉన్నాయో వాటిని సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా కంప్లీట్గా ఒక జోన్ వేసుకొని దానిపైన ఎలాంటి మూమెంట్ జరిగిందో మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఓకేనా? ఇది ఇప్పుడు మీరు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని ఇలా మాన్యువల్గా మన సొంతగా చూసుకొని డ్రా చేసుకోవడం ఎలాగో తెలుసుకుందాం. దేనికంటే ఒక బెస్ట్ ఇండికేటర్. ఓకే, జస్ట్ సింపుల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అని టైప్ చేయండి, ఇది వస్తుంది. ఓకే, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఓకే, ఇందులో వెళ్ళి సెట్టింగ్స్ చూద్దాం. ఎస్ఆర్ ఛానల్ అని మీకు ఇలా కనబడుతుంది, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అని. ఇది వచ్చి చెట్టు 10. ఓకే, పివట్ పీరియడ్ 10 హైలో. ఓకే, మిగతా అండి సేమ్ పెట్టుకోండి. ఇది మీకు కొంచెం కలర్ చేంజ్ కావాలనుకుంటే ఇలా పెంచుకోవచ్చు. ఓకే, 70 పెడుతున్నాను నేను. ఇవి ఎలా వర్క్ చేస్తాయంటే సపోర్ట్ దగ్గర ఉన్నప్పుడు గ్రీన్లో. ఓకే, ఇదే మనకి ఎప్పుడైతే ఇక్కడ సపోర్ట్ కానీ రెసిస్టెన్స్కి వచ్చినప్పుడు ఇక్కడ క్యాండిల్ మూవ్ అవుతున్నప్పుడు ఈ కలర్లో, ఓకే, డార్క్లో మనకు వస్తుంది. ఈ పివట్ పాయింట్ బ్రోకెన్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇది కావాలంటే హై అండ్ లో, ఇది అవసరం లేదు. షో పివట్ పాయింట్ ఇది పెట్టుకోండి. బాక్సెస్ ఉన్నది. ఓకే, ఇప్పుడు చూడండి, మీకు ఎనీ టైం ఫ్రేమ్లో 1 minute కన్నా మీకు లైవ్లో ఇది అప్డేట్ అవుతూ ఉంటుంది, ఎక్కడ సపోర్ట్ అవుతుంది. ఇది ఇప్పుడు ఇక్కడ రెసిస్టెన్స్ కదండి, రెసిస్టెన్స్ రెడ్లో ఉంటుంది, లేకపోతే మనకు బ్లాక్గా మారిపోతుంది. అక్కడికి వచ్చినప్పుడు ఇది ఏం చేస్తుంది, ఈ కలర్ ఎప్పుడైతే బ్రేక్ చేసిందో ఆటోమేటిక్గా కలర్ చేంజ్ అవుతుంది. ఇది ఎప్పుడైతే సపోర్ట్లో ఉందో ఇక్కడ కూడా మన కలర్ చేంజ్ అయిపోయి ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ అయిపోయిందని ఈ కలర్ చేంజ్. ఇప్పుడు ప్రజెంట్ చూడండి చిన్న లైన్ తోటి ఇది బై డిఫాల్ట్ మళ్ళీ మీకు హైయర్ హైస్ లోయర్ లోస్ ఇలా కూడా ఇక్కడ ఒక స్వింగ్, ఈ లో, ఇది లో, ఇది లో, ఇది లో, ఇలా కూడా మనకు చూపిస్తుంది. ఇది అన్నింటిలోనూ వర్క్ అవుతుంది, స్టాక్స్లోనూ. ఓకే, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అన్నింటిలోనూ వర్క్ అవుతుంది. ఒకసారి గమనించండి. మీరు ఇక్కడ చూడండి, మీరు స్వతగా లైన్ వేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇది డిస్టర్బ్గా ఉంది, మీరు అనుకునే కొత్త లెవెల్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, సింపుల్గా ఇక్కడికి వెళ్ళి దాన్ని టిక్ చేశారంటే మీ సొంతంగా మీరు లెవెల్స్ వేసుకునేవి కూడా కనబడుతుంటాయి. లేదంటే ఇది ఇలా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా వాడుకోండి, ఇది చాలా బాగా పనిచేస్తుంది. నేనైతే పర్సనల్గా ఇది చాలా బాగా యూజ్ చేస్తుంది. ఇక్కడ చూడండి. ఓకే, ఇలా మీరు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఈజీగా వేసుకొని మనం ఒక ఇండికేటర్ ద్వారా కంప్లీట్ డీటెయిల్స్ను వాడుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. బాయ్.